పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు. నమ్ దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు ప్రభువా. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద సంభవించకుండా, ఎటువంటి చెడు వార్తను వినకుండా ఉండటానికి మీరు సహాయం చేశారు. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపలో భద్రపరచండి ప్రభువా. దేవా తండ్రి, దేవా నీ ఆలోచనలు, నీ కాపుదల మాకు ఇచ్చి నడిపించిన ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి. జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్న వారి ప్రయాణాలు క్షేమకరముగా దేవా తండ్రి వారు చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేర్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఎటువంటి కీడు సంభవించకుండా మీరే సహాయం చేయండి. నీకు వందనాలు. మార్గం అంతటిలో నీకు ఆపుదల నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవా ఉద్యోగాల కోసం దేవా తండ్రి ప్రవేశయ్య ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచండి. నీకు వందనాలు దేవా. వారు చేయుచున్న ప్రయత్నంలో మీరు ఉండండి. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవా తండ్రి ప్రభు నీ సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు దేవా తండ్రి నీవు ఇచ్చినటువంటి పరిచర్యలో నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంగా కొనసాగటానికి మీరే సహాయం చేయండి. వారికి ఇచ్చినట్టు సంఘాలను విస్తరింపచేయండి, పరిచర్యలను విస్తరింపచేయండి. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దయగల హస్తముతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. దేవాతనిపు క్షేమముగా వారి గృహాలకు రావటానికి మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. ఈ సమయంలో ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక మంచి మార్గాన్ని వారికి చూపించమని అడుగుతా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి. వారి దేవాతని గృహ నిర్మాణం అంతటిలో నీ కాపుదలనివ్వండి. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రములయ్యా. నీకు స్తుతులు ప్రభువా. ఈ సమయంలో దేవాతని పరిశుద్ధ శారీరక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతల నుంచి వారు విడిపించండి. కుటుంబాలుగా దేవాతని సమాధానము, నెమ్మది కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.